సాంబయ్య, అతల వితల సుతల తలాతల రసాతల మహీతలాలలోని భూత ప్రేత ప్రమథ గణాది పరిసేవిత సప్తక నామధేయుణ్ణి సదాశివుణ్ణి నీకు సాకారంగా సాక్షాత్కరించాను. దర్శించు. రజిత గిరీంద్ర నివాస ఈశ, భుజగ కపాల విభూష, భక్తజన పరిపోషక, నా మొరాలించి విచ్చేశావా స్వామి? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను స్వామి. భక్త, సంసార ఘోర పారావార జనితానల పరితప్త, అండపిండ బ్రహ్మాండ కోటి అఖిలాండ చండ ప్రచండోద్దండ దండుండనై శత సహస్రానేక నాక కోటి కోటీర చారుతర మణిగణ సమంచిత ప్రభాకరంచిత పదారవిందుండనైన సదాశివుండ నీకు ప్రత్యక్షమయ్యుండ సంశయించదవేళ కోరుకును. స్వామి, భాష మరీ కఠినంగా ఉంది. మీ వాక్యం ప్రారంభంలోని భక్త, చివరిలోని కోరుకొనుము తప్ప నాకేమీ అర్థం కాలేదు స్వామి. అర్థం కాలేదా? మరి సంస్కృతంలో అంత పెద్ద దండకం చదివావు? అది కంఠస్థం చేశాను స్వామి. అర్థం లేని చదువు వ్యర్థమని తెలియదా? ఇప్పుడే తెలుసుకున్నాను స్వామి. ఏమిటి అర్థమా? కాదు, వ్యర్థమని. ఏమా పరిహాసము? పరిహాసం కాదు స్వామి, పరితాపం. దయచేసి ఈ పామరుడి సంస్కారానికి అందుబాటులో ఉండేటట్టు మాట్లాడండి. అల్పజ్ఞానిని ఆగ్రహించకండి స్వామి, ఆగ్రహించకండి. సాంబయ్య, లేవయ్యా. లేవను స్వామి, నేను లేవను. లేవయ్యా. అలాగే స్వామి. మొత్తానికి మీ మనుషుల బుద్ధి పోనొచ్చుకున్నావు కాదయ్యా. ఇంతకు ముందు నేను ఇక్కడ లేనప్పుడు నీ నోటుకొచ్చినట్టు మాట్లాడావు. తీరా నేను ఎదటపడేసరికి దండకాలు, స్తోత్రాలు, సాష్టాంగ దండ ప్రణామాలు. అదిగా స్వామి. ఏది కాదయ్యా, అసలు నీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూసుంటానయ్యా? అందితే జుట్టు, లేకపోతే కాళ్ళునా? ఏమయ్యా, నారు పోశాను కాబట్టి నీరు పోయాలా? అంటే మీరంతా మొక్కలు, నేను నీళ్లు పోసే కూలివాడిని. ఓరు నీ అసాధ్యం గోలా. ప్రతిరోజు పొద్దుటే చెంబుడు పాచిపట్టిన కోనేటి నీళ్లు తీసుకొచ్చి నా నెత్తిన పోసేది నువ్వే కదయ్యా. ఏదో 30 ఏళ్లుగా నా నెత్తిన పాచి నీళ్లు పోస్తున్నావు గనక నీ కూతురు పెళ్లికి నేను డబ్బివ్వాలా? అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి నాకు ఏమిటయ్యా సంబంధం? ఏం గుడి వెనకాల ఏమైనా బ్యాంక్ పెట్టాననుకున్నావా? అది కాదు స్వామి, కన్న బిడ్డ పెళ్లి చేయలేక. అంత పెళ్లి చేయలేని వాడివి పిల్లనెందుకు గన్నావయ్యా? నేను కంటమేమిటి స్వామి, మీరేగా. నేనా? కాదు స్వామి, పుట్టించినా గిట్టించినా తమలేలే కదా అని. మాట్లాడితే ఇది ఒకటి నేర్చుకున్నావు, లీలట లీల. వాడెవడో నోళ్లు కొట్టి ఊళ్ళు వెళ్తుంటే అది నాలేలా, ఇంకొకడెవడో దొంగ నోట్లు వచ్చి వేస్తే అది నాలేలా. ఆ మధ్య వినాయకరావు, కనకారావు వచ్చి నన్ను ఓట్లు వేయించమని అడగడం, నువ్వు వెంటనే రికమెండేషన్ చేసేస్తూ ధూపం పెట్టి దీపం తిప్పేయడు. అసలు ఏ పురాణంలోనైనా శివుడు ఓట్లు వేయించినట్టు రాసుందా? ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు మీరు లింగంగా ఉన్నారు కదా. లింగంగా కాకపోతే జంగంగా ఉంటానయ్యా. లింగంగా ఉంటే తిట్టేస్తావా? తిట్టడమా? నేనా స్వామి? నువ్వేనయ్యా స్వామి. నీకు కళ్ళు మూసుకుపోయాయా? నోరు పడిపోయిందా? చెవుల్లో చెట్లు మొల్చాయా? నీ ముక్కు చప్పిడి ముక్క. ఎంత మాట. మీ ముక్కు సంగతి నేను ఎత్తలే స్వామి. మిగతావన్నీ అన్నట్టే కదయ్యా. అవి తిట్లు కాదు స్వామి, నాగచాట్లు. పాడు పనులు చేసేవాళ్ళు అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నారు. 30 ఏళ్లుగా మీ పూజలు చేస్తున్నాను. నా పాటలన్నీ అలాగే ఉన్నాయి. అలాంటప్పుడు సాంబయ్య, ఆ స్మగ్లింగు, దొంగ నోట్ల వ్యాపారం లాంటి పాడు పనులు నువ్వెందుకు చేయకూడదు? శివ 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 శివ. ఆ పనులు చేస్తే నరకానికి పోతావు మరి. సాంబయ్య, అవ్వా కావాలి, బువ్వా కావాలంటే ఎలాగయ్యా? కాసులు కావాలా, కైలాసం కావాలా? ఏదో ఒకటి తెలుసుకో. కాసులు లేకపోతే ఇహలోకంలో నరకం, కైలాసం కాకపోతే పరలోకంలో నరకం. స్వామి,